మాక్సిమం అయిపోయింది, నాట్లు కూడా అయిపోయినాయి. నాట్లు పెట్టేటప్పుడు కూడా 2-3 మొక్కల కన్నా ఎప్పుడు ఎక్కడ పెట్టనియకండి. 3-4 మొక్కల కన్నా ఎక్కువ పెట్టిస్తే అది గడ్డి తప్ప గింజలు రావు. మనకి ఎప్పుడైనా సరే వరిలో గింజలు అనేది బయట నుంచి వస్తాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కంకి బయట నుంచి వస్తుంది, లోపల నుంచి రాదు. కాబట్టి ఖచ్చితంగా 3-4 మొక్కల కన్నా ఎక్కడ పెట్టనియకండి. ఒకవేళ మీకు వేసేది ఉన్నా నెక్స్ట్ ఉన్నా కూడా ఆ విధంగా చేసుకోండి. ఇంకోటి ఇంత చెప్పినట్టు మనకు కనీసం బాట నడిచేంత ఉండాలి. అది ఇంకో 2 విధాలు ఉపయోగపడుతుంది. ఇంకోటి దోమ కూడా తక్కువ అవుతుంది. మీరు బాగా ఏదైనా కొన్ని పంట ఎక్కువ వస్తుందని మనం ఇప్పుడు ఒకటి తినేది ఒకటే తినాలి. ముగ్గురం తింటే ఆమె సరిపోదు, వీని సరిపోదు. ఒక్కల పరిస్థితి కూడా అంతే. కాబట్టి పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. అది ఇంకోటి మనకు మొయ్యి పురుగులు అవి వస్తుంటాయి. 15 రోజులు గుళికలు వేస్తున్నారు అందరూ, పెట్టేర గుళికలు అవి అట్లాంటి గుళికలు ఈ తర్వాత మనకు నష్టం జరిగే కన్నా ముందే ఏ స్టేజ్ వేసుకోవాలి, కరెక్ట్ ఎప్పుడు కంట్రోల్ అవుతుంది అది చూసుకోండి. మనకు జ్వరం వచ్చినాక ముందే ఎప్పుడు వస్తుంది లేకపోతే మన పరిస్థితులు ముందే వేసుకుంటే ఏంటంటే వాటి యొక్క పనితనం ఎక్కువ బాగా ఎఫెక్ట్ కాదు. ఈ వరిలోనే కాకుండా ఏమైనా పంటలు వేసి దాని ఏమైనా డౌట్ ఉంటే లేదు వస్తుండ 1400 పడుతుంది, 600 వస్తుంది. 2 ఎకరాలు ఉందంటే తీసుకుపోయి 2 ఎకరాలు కొట్టవచ్చు. కాకపోతే ఖచ్చితంగా 10 రోజుల తర్వాత మళ్ళీ వాడాలి, కంపల్సరీ వాడుకోండి. నాటిన 5 రోజుల కొట్టాలి, 30 రోజుల